అందరికీ నమస్కారం. పందులలో ప్రెగ్నెన్సీ కనుక్కోవడానికి ఉన్న మార్గాల గురించి, అలాగే ఒకవేళ ప్రెగ్నెంట్‌గా అయినటువంటి పందిని మగపంది క్రాసింగ్ చేస్తే ఒకవేళ అబార్షన్ అవుతదా? అనే ఈ 2 కాన్సెప్ట్స్ గురించి కొంచెం క్లారిటీ గుర కొంచెం డిస్కస్ చేద్దామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాసింగ్ చేయించిన పంది 21 రోజుల తర్వాత మళ్ళీ ఎదకి రాకపోతే, అంటే ఎద లక్షణాలు మళ్ళీ కనిపించకపోతే ప్రెగ్నెంట్‌గా అనుకోవచ్చు. ఇది ట్రెడిషనల్‌గా మనం ఫాలో అయ్యేటువంటి పద్ధతి. తర్వాత దాని శరీర బరువులో వచ్చే మార్పులను ఆధారంగా మనము ఈ ప్రెగ్నెన్సీని నిర్ధారించుకోవచ్చనమాట. సో, అలాగే ఇప్పుడు ప్రెగ్నెంట్‌గా అయినటువంటి ఒక పంది కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు తెలియలేదు. మనకు తెలియక అది ఎదకొచ్చిందేమో అనుకోని దాన్ని 21 రోజుల తర్వాత మగపంది దగ్గర వదిలిపెట్టేసాము. అప్పుడు దాదాపుగా ఈ ఆడపంది మగపందిని ఎక్కడానికి అనుమతించదు. ఒకవేళ మగపంది దాటినా కూడా, క్రాసింగ్ అయినా కూడా అబార్షన్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. అసలు అబార్షన్ అయ్యే అవకాశం లేదనే చెప్పొచ్చు ఒక రకంగా. సో, ఇవి పరిశోధనలు చెప్తున్నటువంటి రిజల్ట్స్ అన్నమాట. కానీ అబార్షన్ అయ్యే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే, ఆ పందులు ఒకవేళ కొట్టుకున్నట్లయితే, ఏదైనా ఫైటింగ్ చేసుకుంటే అప్పుడు అబార్షన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కనుక్కోవడానికి స్కానింగ్. సో, ఇది మనకు మనుషుల్లాగానే స్కానింగ్ చేసేటువంటి ప్రాసెస్ అనమాట. సో, ఇది క్రాసింగ్ చేయించిన తర్వాత 30-45 రోజుల లోపల మనము ఈ స్కానింగ్ మిషన్ ఉంది. సో, ఇది మనకు దీని ప్రైస్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అయితే మనము కంపెనీ వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడుకొని మనం ఆర్డర్ పెట్టుకుంటే మనకు ఇంటికి పంపిస్తారు. సో, దీన్ని ఇది కూడా దాదాపుగా 90% పైననే మనకు సక్సెస్ అనేది, అంటే యాక్యురసీ అనేది, ఖచ్చితత్వం అనేది ఉంది అని వాడిన వాళ్ళు కొందరు నాకు చెప్పడంతో నేను దీన్ని మీకు రికమెండ్ చేస్తున్నాను అంతే. సో, నేనైతే వాడలేదండి దీన్ని. సో, ఇంకా మీరు వాడి మీ కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి. అవి నెక్స్ట్‌కి వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో, ఈ మిషన్‌కి కావాలనుకుంటే ఈ ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసి తెప్పించుకోండి. దాని యూసేజ్ ఎలా ఏంటి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా! ఈ విధంగా వాడుకోవచ్చనమాట. సో, ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇవి కాకుండా మనుషుల్లో లాగానే టెస్ట్ స్ట్రిప్స్ అంటారు కదా! అంటే యూరిన్ ఒక ఫ్యూ డ్రాప్స్ వేస్తే మనకు ప్రెగ్నెంటా కాదా అనేది తెలుస్తారు కదా మనుషుల్లో. మీరు ఆన్‌లైన్‌లో వెతికినట్లయితే అలాంటి టెస్ట్ స్ట్రిప్స్ కూడా మనకు పందులలో ప్రెగ్నెన్సీ కనుక్కోవడానికి అని చెప్పేసి కొన్ని ఆన్‌లైన్‌లో అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఎంత మాత్రం ఖచ్చితంగా మనకు తెలియజేస్తాయనేదైతే నాకు తెలీదండి. కాబట్టి నేనైతే వాటినేమి రికమెండ్ చేయడం లేదు మీకు. ఊరికే డబ్బులు వేస్ట్ తప్ప విషయం ఏమి ఉండదని నాకనిపిస్తుంది. లేదు ఇవి కాదు, అవి ఎవరైనా వాడిన వాళ్ళు ఉన్నట్లయితే మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో తెలియజేస్తే అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది. సో, ఇవి నాకు తెలిసిన ప్రెగ్నెన్సీ కనుక్కోవడానికి ఉన్నటువంటి మార్గాలు. సో, ఇవి కాకుండా ఇంకా మీరు ప్రాక్టికల్‌గా ఎవరైనా రైతులు అప్లై చేసినటువంటి ఇంకేవైనా టెక్నిక్స్ ఉన్నట్లయితే కూడా వాటిని దయచేసి కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా కొందరికి మీలాంటి రైతులకు ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.